నిన్న నరేంద్ర మోడీ గారు వెరైటీగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురుచూపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పాపం నిన్న ధర్నా చేసిరు కానీ నరేంద్ర మోడీ కూడా మాట్లాడడంతో ఒక్కసారిగా తెలంగాణలో రుణమాఫీ మొత్తం కాలేదు, పైనే సాగిందని చెప్పడానికి స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడారు. సరే, అది మహారాష్ట్ర ఎన్నికల కోసమా తెలంగాణ ఎన్నికల కోసమా అది కాంగ్రెస్ పక్కన పెడితే స్పష్టంగా కర్ణాటక తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న మోడీ పైసలు అంటారు కదా, ఇక్కడ రైతు బంధు బంద్ అయింది, కానీ మోడీ ఏదైతే పెట్టుబడి సాయం అన్నారో ఆ పెట్టుబడి సాయం మాత్రం 20,000 కోట్లు విడుదల చేసిరు. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతులకేమో అది మేలు జరుగుతుంది. పెట్టుబడి సాయం చాలా స్పష్టంగా వాళ్ళు ఒక విధి విధానాలు తీసుకొచ్చారు. ఎవరికి పడితే వాళ్ళకి మేము ఇస్తామని చెప్పలేదు, లేదా ముందస్తుగా ఎన్నికల వాగ్దానం చేయలేదు. రైతులకు పెట్టుబడి సాయం చేస్తామన్నారు, చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరికీ ఒక రకమైనటువంటి పద్ధతి ప్రకారం ఇస్తున్నారు. ఎవరెవరికి అల్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ముందే పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ముందు మేము అందరికీ ఇస్తామని, ఎన్నికలైన తర్వాత ఐటీ కట్టేటోళ్ళకి ఇయ్యము, ఎమ్మెల్యేలకి ఇయ్యము, గవర్నమెంట్ ఉద్యోగులకి ఇయ్యము, లేకపోతే వీళ్ళకి ఇయ్యం వాళ్ళకి ఇయ్యమని తర్వాత చెప్పలేదు. ముందే ఎవరైతే నిజమైనటువంటి రైతులో కొంతమందికి మాత్రం మేము ఇస్తామని చెప్పారు, చేసిరు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకు హామీ ఇచ్చిందని, ఈనాటికి అక్కడ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలో బీజేపీ హయాంలో చెప్పిన నీటిపారుదల పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలకు రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉద్దేశించిన సొమ్ములో అవినీతికి పాల్పడుతున్నాయని, రైతుల జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయని, కాంగ్రెస్ను అర్బన్ నక్సల్ ముఠా నడుపుతోందని, ప్రజలు ఐక్యంగా ఆ పార్టీ ప్రమాదకర ఎజెండాను తిప్పికొట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం బంజారాలను వేధించిందని, బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపోయిన తర్వాత ఆ వేధింపులను కాంగ్రెస్కు కొనసాగిస్తుందని, బంజారాలను ప్రధాన స్రవంతిలోకి రాకుండా అడ్డుకుందని, వాషిం జిల్లాలోని పోహరాదేవి గ్రామంలో నిర్మాణం చేసుకున్న అంతకుముందు కూడా ఆ పోహరాదేవికి సంబంధించినటువంటి దగ్గరికి నరేంద్ర మోడీ వెళ్ళారు. రామారావు మహారాజు వాళ్ళందరూ కూడా పోహరాదేవికి సంబంధించినటువంటి దగ్గర ఉంటారు. బంజారాలకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవమైనటువంటి రామారావు మహారాజు కూడా ఆడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానంలో పోహరాదేవి ఉంటుంది. బంజారా విరాసత్ మ్యూజియం భవిష్యత్తు తరాలకు బంజారా సమాజం గొప్ప సంస్కృతిని పరిచయం చేస్తున్నారు. ఆ గ్రామంలోని జగదాంబ మాత ఆలయాన్ని మోదీ సందర్శించి పూజలు చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామారావు మహారాజ్, సేవాలాల్ వారసుడుగా పాపం సంత్ రామారావు మహారాజు, నేను కూడా సంత్ రామారావు మహారాజును దర్శించుకున్న, ఆయనతో మాట్లాడినా. సమాధులను సందర్శించి నివాళి అర్పించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18 కింద 9.5 కోట్ల మందికి 20,000 కోట్లు వేశారు. మహారాష్ట్రలో ఉండి ఇటు కర్ణాటకను తెలంగాణ ఒకే దెబ్బకు 2 వేట్లు వేసిరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తెలంగాణలో రైతు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ 3 విడతలుగా వేసినామని, ఇంతమంది ఉన్నామని, నిజంగా 70,000 కోట్ల రూపాయలు 59,000 కోట్లకు పైగా రుణమాఫీ జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారము ఏ నిబంధన లేకుండా ప్రతి రైతుకు, భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు వ్యవసాయ రుణాలు, వ్యవసాయ భూమి పెట్టుకొని రుణాలు ఇచ్చారు. ఆ రుణాలు మాఫీ చేయడానికి తర్వాత అనేకమైనటువంటి నిబంధనలు తెచ్చి తూట్లు పడిచింది కాంగ్రెస్ పార్టీయే. అది నిజమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరే చూడండి. 6వ పేజీలో 7వ పేజీలో మీ మేనిఫెస్టోలో స్పష్టంగా రైతులందరికీ రుణమాఫీ అన్నారు. 6వ పేజీ 7వ పేజీలో రైతులందరికీ రుణమాఫీ అన్నారు. కానీ కొందరు రైతులకు, అర్హులనే రైతులకు, నిబంధనల కిందకు వచ్చేటువంటి రైతులకని మీ మేనిఫెస్టోలో చెప్పలేదు. కాబట్టి మీరు మోసం చేసినట్టే. అదే విషయాన్ని వాళ్ళ మోడీ చెప్పారు. మీరు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేకపోయారు, దానికి ఏదో కొర్రీలు పెట్టిరు, రైతు భరోసా ఇవ్వలేకపోయారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అంటే మళ్ళీ కాంగ్రెస్ నాయకుల కోపం వస్తే మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సో కర్ణాటకలో కూడా అదే. కర్ణాటకలో అయితే అసలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రభుత్వం నడుస్తుందా లేదో తెలియదు. ఎంతసేపటికి అపీజ్మెంట్ పాలిటిక్స్, లేకపోతే అవినీతి పాలిటిక్స్, అవి తప్ప ఇంకొకటి లేనే లేదు. ఆ ఉచిత పథకాలకు పైసలు లేక ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతుంది కర్ణాటక సర్కారు. ఉచిత పథకాలు, ప్రజలారా మీకేదో ఉచితాలు ఇస్తున్నారంటే ప్రభుత్వాలు మొత్తం నాశనం అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలు మొత్తం నాశనం అయిపోతాయి. లేకపోతే ఆ ఉచిత పథకాలకు సంబంధించినటువంటి కేవలం 4 పైసల కోసం మీరు దేనికి పడితే దానికి ఓట్లు వేయకండి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోండి.